హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 25th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనము నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూస్తాం. కానీ సో భారత్ NCX 2025 an initiative aimed at strengthening India's cyber defense was officially inaugurated. విచ్ టూ ఆర్గనైజేషన్ కొలాబరేటెడ్ టు ఆర్గనైజ్ దిస్ ఎక్సర్సైజ్ అని అంటున్నాడు. ఓకే, ఈ ఏది భారత్ NCX 2025 ఏదైతే ఎక్సర్సైజ్ అవుతుందో అది కొలాబరేషన్స్లో ఏ రెండు ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే అంటున్నాడు. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ బి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ అండ్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, ఆప్షన్ సి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అండ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఆప్షన్ డి ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏ రెండు ఆర్గనైజేషన్స్ అంటే మనకి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ అండ్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి సంయుక్తంగా మనకు భారత్ NCX 2025 అనే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది క్వశ్చన్. టుడే క్వశ్చన్, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటి? ఇన్ జూలై 2025 గీతా గోపీనాథ్ హూ విల్ బి లీవింగ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెల్డ్ విచ్ కీ పొజిషన్ ఎట్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో గీతా గోపీనాథ్ గారు ఏ కీ రోల్లో ఉండడం జరిగింది, వారు దానికి రిజైన్ చేయడం జరిగింది అంటున్నారు. ఆ కీ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ చీఫ్ ఎకనామిస్ట్, ఆప్షన్ బి మేనేజింగ్ డైరెక్టర్, ఆప్షన్ సి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, ఆప్షన్ డి రీసెర్చ్ డైరెక్టర్. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ న్యూస్లో ఉండడం జరిగింది, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ న్యూస్లో ఉండడం జరిగింది, క్యాష్ రివార్డ్స్ బూస్ట్ ఫర్ ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ మెడలిస్ట్లకి క్యాష్ ప్రైజ్ అనేది బూస్ట్ చేయడం జరిగింది. ఏ స్టేట్ ఇనిషియేటివ్ తీసుకుందనే చూద్దాము. తర్వాత 1 కంట్రీ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో దాని గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సింగాలీలా నేషనల్ పార్క్ న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ యాక్ట్ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో 1989, సో రీసెంట్గా 2018లో మనకి అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాని గురించి చూద్దాము. ఇండియా UK ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2025 కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ULPGMV3 ఓకే, మనకి డ్రోన్ ద్వారా ఏదైతే మిసైల్ ఉంటుందో డ్రోన్ ద్వారా లాంచ్ చేసేటువంటి మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది DRDO వాళ్ళు. దాని గురించి కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మోస్ట్ టాపిక్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఇండియా యొక్క ర్యాంకు ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చేసి మనకి ఫ్రీ వీసా కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దేశానికి ఆ పాస్పోర్ట్ ఉన్న బట్టి కొన్ని కంట్రీస్ వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఎన్ని కంట్రీస్ మన దేశానికి సంబంధించి ఎన్ని కంట్రీస్ వీసా ఫ్రీ ఎంట్రీగా ఉన్నాయి అని చెప్పేసి బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇండియా యొక్క ర్యాంకు 85 నుంచి 77కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే రీసెంట్గా రెండు కంట్రీస్ ఫిలిప్పీన్స్ అండ్ శ్రీలంక రెండు కంట్రీస్ కూడా వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల మన యొక్క ర్యాంక్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో పెరగడం జరిగిందనమాట. అంటే ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ సీ మరి టాప్ కంట్రీస్ ఏందనేది చూద్దాము. మొత్తం ఎన్ని ప్లేసెస్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది? 8 ప్లేసెస్. ఓకే, 85th పొజిషన్లో ఉండేది ఇప్పుడు మనకి 77th పొజిషన్లోకి రావడం జరిగింది. మొత్తం 59 కంట్రీస్కి 59 కంట్రీస్కి ఇండియా యొక్క పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, వీసా ఫ్రీ ఎంట్రీ అరైవల్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళినాక టూరిస్ట్ వీసాలు అవన్నీ అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో అట్లీస్ట్ నువ్వు వీసా అంటే ఆయా దేశాల్లో ల్యాండ్ అవ్వడానికి పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది అన్నమాట మన దేశానికి సంబంధించి. అలా 59 కంట్రీస్. రీసెంట్గా ఫిలిప్పీన్స్ అండ్ శ్రీలంక ఈ రెండు కంట్రీస్ కూడా ఇండియా యొక్క పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి వీసా ఎంట్రీ కింద ఇవ్వడం జరిగింది. అయితే టాప్ మోస్ట్ కంట్రీ వచ్చేసి సింగపూర్. మనకి సింగపూర్ పాస్పోర్ట్ కనుక ఉన్నట్లయితే మొత్తం 193 దేశాలు వీసా ఫ్రీని ఇవ్వడం జరుగుతుంది. ఆ కంట్రీ యొక్క పాస్పోర్ట్ ఉన్నట్లయితే 193 దేశాలు వితౌట్ వీసాతోని విజిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా సెకండ్ పొజిషన్లో వచ్చేసి మనకి జపాన్ అండ్ సౌత్ కొరియా ఉండడం జరిగింది. ఓకే, 190 డెస్టినేషన్స్తోని. తర్వాత యూరోపియన్ యూనియన్ 7 యూరోపియన్ యూనియన్ నేషన్స్తోని థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి 7 కంట్రీస్, మొత్తం 189 డెస్టినేషన్స్. ఈ 7 కంట్రీలకు సంబంధించినటువంటి పాస్పోర్ట్స్ ఉంటే వీసా ఫ్రీగా మనం అరైవల్ అవ్వచ్చు అనమాట. సో వీటిని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారు ఇచ్చినటువంటి డాటాను బేస్ చేసుకొని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
అదర్ మేజర్ చేంజెస్ ఏంటంటే యూఎస్కి వచ్చేసి 182 డెస్టినేషన్స్కి అంటే 10th పొజిషన్కి స్లిప్ అవ్వడం జరిగింది. ఓకే, కేవలం యూఎస్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉంటుందో ఆ పాస్పోర్ట్తోని కేవలం 182 దేశాలను మాత్రమే వీసా ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. యూకే వచ్చేసి కూడా 6th పొజిషన్కి డ్రాప్ అవ్వడం జరిగింది. 186 డెస్టినేషన్స్కి వీసా ఫ్రీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మొత్తంగా ఒక సింగపూర్ ఏదైతే పాస్పోర్ట్ ఉంటుందో దాంతో 193 దేశాలకి వీసా ఫ్రీగా వెళ్ళొచ్చు. అంటే జస్ట్ మనకి పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది ఆ దేశానికి సంబంధించి. సో ఈ విధంగా ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ని చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి మొత్తం ఒక కాంప్లెక్స్ని నిర్మించబోతున్నారన్నమాట. సో చూద్దాం దానికి సంబంధించి. సో ఏంటి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్వీల్స్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఓకే, అమరావతి డిక్లరేషన్స్లో భాగంగా మనకి దేశంలోనే ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం అని చెప్పేసి ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, చూద్దాం దాని గురించి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ది గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ 2025. దీంట్లో భాగంగా ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ని లాంచ్ చేయబోతున్నారు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కానీ, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ఎలా పెంపొందించాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయబోతున్నారు అన్నమాట. సో దీంట్లో ప్రధానంగా 4 కీ ఫీచర్స్ ఏంటి అంటే 4 కీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దాని ప్రొడక్షన్కి, అదేవిధంగా దాని ప్రొడక్షన్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేసిక్గా ఇంప్రూవ్ చేయాలి. అండ్ అదేవిధంగా ప్రమోటింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే దేశీయంగా ఏదైతే ఉత్పత్తి చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంకెక్కువగా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇన్నోవేషన్ ఆల్సో, బిల్డింగ్ టెక్నికల్ అండ్ రీసెర్చ్ కెపాసిటీ అండ్ ఎంకరేజింగ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్లో భాగంగా మనకి ఈ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగానే మనకి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ఇటీవల న్యూస్లో ఉంది. అంటే అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావచ్చింది. ఎందుకు అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడం కోసమని. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రివార్డ్స్ బూస్ట్ టు ఒలింపిక్ మెడలిస్ట్. పారా ఒలింపిక్స్కి, అదేవిధంగా ఒలింపిక్స్లో ఎవరైతే మెడల్స్ తీసుకొస్తారో వారికి క్యాష్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎవరు అంటే యూనియన్ టెరిటరీ ఢిల్లీ వాళ్ళు. ఓకే, ఢిల్లీ వచ్చేసి ఈ క్యాష్ రివార్డ్స్ అనేది పెంచడం జరిగింది. ఒక్కొక్క మెడలిస్ట్కి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ సిగ్నిఫికెంట్ హైక్ ఇన్ క్యాష్ అండర్ న్యూలీ లాంచ్డ్ ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన. అంటే బేసిక్గా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొస్తారో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్గా కొంత క్యాష్ ప్రైజ్ అనేది ఉంది. సో ఆ క్యాష్ ప్రైజ్ బేసిక్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎంత, మనకి గోల్డ్ మెడల్ విన్నర్స్కి అయితే 7 crores రూపీస్, ఇంతకుముందు 3 crore రూపీస్ మాత్రమే ఉండేది గోల్డ్ మెడల్స్ అయితే. అటు ఒలింపిక్స్లో, రెగ్యులర్ ఒలింపిక్స్లో, అదేవిధంగా పారా ఒలింపిక్స్లో ఎవరైతే గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారో వారికి వచ్చేసి 3 crores ఉండేది, అది కాస్త 7 crores పెంచడం జరిగింది. అదేవిధంగా మనకి సిల్వర్ మెడల్కి వచ్చేసి 5 crores, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళకి 3 crores రూపీస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఒలింపిక్ అండ్ గోల్డ్, సిల్వర్ మెడలిస్టులు ఎవరైతే ఉంటారో నౌ ఎలిజిబుల్ టు ది గ్రేడ్ ఏ గవర్నమెంట్ పోస్టులకి, అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్గా ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏషియన్ అండ్ పారా ఏషియన్ గేమ్స్లో భాగంగా కూడా గోల్డ్ మెడల్స్ ఎవరైతే తీసుకొస్తారో వారికి 3 crore రూపీస్, అదేవిధంగా సిల్వర్ తీసుకొచ్చిన వాళ్ళకి 2 crore రూపీస్, బ్రాంజ్ మెడలిస్ట్కి 1 crore రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తాము సపరేట్గా అని ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఏదైతే స్కీమ్ ఉందో ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజనలో భాగంగా ఈ మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళకి బహుమానాలుగా క్యాష్ ప్రైజ్ అనేది పెంచడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సింపుల్గా క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఏదైతే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కానీ పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్కి క్యాష్ ప్రైజ్ని ఇంక్రీజ్ చేసినటువంటి రాష్ట్రం ఏది, లేకపోతే యూనియన్ టెరిటరీ ఏదంటే ఏది మనకి ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ 1 ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ బేసిక్గా లీగల్ అడ్వైజరీ అడగడం జరిగింది.
ఓకే, మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఓకే, వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆర్గాన్. సో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దేనికి? క్లైమేట్ చేంజ్. మనకి ప్రధానంగా క్లైమేట్ చేంజ్ ద్వారా మనకి వచ్చేసి బేసిక్గా వచ్చేసి మొత్తం ఐలాండ్స్ అన్నమాట. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏవైతే ఐస్ ఏదైతే ఉంటుందో అది కరిగి బేసిక్గా సముద్రాలకు సంబంధించినటువంటి నీటి మట్టం అనేది పెరుగుతుంది. దానివల్ల ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదకరంగా మారాయి అన్నమాట. ఎందుకు? అవి ఎప్పుడు మునిగిపోతాయో తెలియదు. సో క్లైమేట్ చేంజ్ వల్ల మొదటగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అంటే వితిన్ 2100 ఇయర్స్ లోపు ఏదైనా కంట్రీ వ్యానిష్ అవుతుంది క్లైమేట్ చేంజ్ వల్ల అంటే అది అన్నమాట. సో ఇప్పుడు ఇది లీగల్ ఇష్యూస్కి కన్సర్న్ రేజ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఆబ్జెక్షన్ చేసిందో దానికి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజెస్ అనేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అడగడం జరిగింది. ఓకే, సో లెట్స్ ఇది led by Vanuatu, International Court of Justice will issue advisory opinion. Okay, advisory opinion what legal obligations nations have climate change. Okay, climate change కి ఏవైతే బేసిక్గా ప్రధానంగా కారకాలు ఉన్నటువంటి ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఉన్నటువంటి పార్ట్నర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్గా లీగల్ ఆబ్లిగేషన్స్ని అడుగుతుందన్నమాట. ఓకే, వాట్ కాన్సిక్వెన్సెస్ దే మే ఫేస్ ఇఫ్ దే డోంట్. ఓకే, సో రోల్ ఆఫ్ Vanuatu ఏంటి? ఇనిషియేటెడ్ మూవ్ టు సీక్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గైడ్ లైన్స్. ఓకే, గైడెన్స్ కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అడగడం జరిగింది. అంటే Vanuatu కంట్రీ ఏదైతే ఉందో అది వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అపియర్ అయిందన్నమాట. క్లైమేట్ చేంజ్ వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాము, దీనివల్ల ఏం లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఆయా దేశాలు ఏవైతే ఉంటాయో ఈ క్లైమేట్ చేంజ్కి ప్రధాన కారకాలైనటువంటి కంట్రీస్ మాకు ఏదైనా ఒక జస్టిస్ చేయాలి అన్న ఉద్దేశంలో వెళ్ళిందనమాట. సో అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏంది? అడ్వైజరీ ఒపీనియన్ అడగడం జరిగింది. ఓకే, అమాంగ్ మోస్ట్ క్లైమేట్ వల్నరబుల్ నేషన్స్. ఓకే, సో అదేవిధంగా Vanuatu కంట్రీ కనుక చూసుకున్నట్లయితే ఇది సౌత్ వెస్ట్ పసిఫిక్లో ఉండడం జరిగింది. ఓకే, 13 మెయిన్ ఐలాండ్స్ అన్నీ కూడా మనకి ఏంటి వాల్కానిక్ అండ్ కోరల్ ఆర్జిన్తో కంబైన్డ్గా ఉండడం జరిగింది. 1980లో ఇండిపెండెన్స్ రావడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కామన్వెల్త్లో మెంబర్షిప్గా ఉండడం జరిగింది. ఇన్ ది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, మనకి తెలుసు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది భూకంపాలు అగ్నిపర్వతాలతో కూడుకున్నటువంటి ఒక జోన్ అన్నమాట. సో ఆ జోన్లో కూడా ఈ Vanuatu ఐలాండ్స్ అనేటివి రావడం జరుగుతుంది. మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కనుక చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్, మనకి ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మొత్తం 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్లో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వేరు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వేరు, గుర్తుంచుకోండి. సో ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆర్గాన్. సో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి న్యూయార్క్ అవతల ఉన్నటువంటి ఏకైక ఆర్గాన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఎస్టాబ్లిష్డ్ జూన్ 1945, చార్టర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ బిగిన్ ఏప్రిల్ 1946 నుంచి దీని యొక్క వర్క్ అనేది బిగిన్ అయింది. సో దీని యొక్క ప్లేస్ వచ్చేసి ఓకే పీస్ ప్లేస్ అయినటువంటి ది హేగ్ నెదర్లాండ్స్లో ఉండడం జరిగింది. ఓకే, 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్లో బేసిక్గా ఈ ఒక్క ఆర్గాన్ మాత్రమే న్యూయార్క్కి బయట ఉండడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆల్వేస్ పబ్లిక్. ఓకే, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ అనే భాషలు ఏవైతే ఉన్నాయో ఇవి అఫీషియల్ లాంగ్వేజెస్గా ఇక్కడ వాడడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్కి వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆర్గాన్. 6 ఆర్గాన్స్లో ఇదొకటి. ఇది న్యూయార్క్ అవతల ఉన్నటువంటి ఒకే ఒక ఆర్గాన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ప్రధానంగా యూజ్ చేసే అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకే, సో అదేవిధంగా Vanuatuకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే Vanuatu ఐలాండ్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు సింగాలీలా నేషనల్ పార్క్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. ఇది ఎక్కడండి? మనకు వెస్ట్ బెంగాల్, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇది తరచుగా న్యూస్లో ఉండడం జరుగుతుంది, సింగాలీలా నేషనల్ పార్క్. అదేవిధంగా దీనికి సంబంధించి స్పెషాలిటీ ఏంటంటే ఈ సింగాలీలా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఇటు సిక్కిం అండ్ నేపాల్ అండ్ వెస్ట్ బెంగాల్ రిడ్జ్ ఏదైతే ఉంటుందో 3 ప్లేసెస్లలో ఈ సింగాలీలా నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోకి రావడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు వైల్డ్ లైఫ్ సాంచురీగా అదేవిధంగా ఎప్పుడు నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు అనేది చూద్దాం.
ఓకే. సో డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలివేషన్ వచ్చేసి 2300 నుంచి 4000 మీటర్స్ హైట్లో ఏదైతే ఆల్టిట్యూడ్ ఉందో అక్కడ ఈ సింగాలీలా నేషనల్ పార్క్ అనేది ఉంది. సో బేసిక్గా ఇది ఎక్కడ సింగాలీలా రిడ్జ్ అనేది ఏదైతే ఉందో అక్కడ ఉండడం జరిగింది. సో బార్డరింగ్ నేపాల్ అండ్ సిక్కిం ఆల్సో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి 3636 మీటర్స్లో వచ్చేసి సండాకపు అని చెప్పేసి అది హైయెస్ట్ పీక్ అనమాట. అదేవిధంగా వచ్చేసి పహ్లూత్ అని చెప్పేసి 3600 మీటర్స్తోనే సెకండ్ హైయెస్ట్ పీక్ ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి రివర్స్ ఏంటంటే రమ్మం అదేవిధంగా శ్రీకోలా అనేటివి ప్రధానమైనటువంటి రివర్స్ అనమాట. సో బ్రిటిష్ ట్రెక్కింగ్ రూట్గా ఇది పనిచేసింది. ఓకే. మనకి విజిటర్స్ ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళు బేసిక్గా 1800స్లో అంటే 1800 సంవత్సరంలో బ్రిటిష్ రూలింగ్ టైంలో ఎక్కువగా ట్రెక్కింగ్కి యూజ్ చేసేవారన్నమాట. సో అదేవిధంగా 1986లో వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేయడం జరిగింది. నేషనల్ పార్క్గా వచ్చేసి 1992లో డిక్లేర్ చేయడం జరిగింది నేషనల్ పార్క్గా. సో విజిటెడ్ బై బొటానిస్ట్ జోసెఫ్ డాల్టన్ హూకర్ ఎవరైతే ఉన్నారో ద ఫేమస్ బొటానిస్ట్ అన్నమాట. సో వీరు 1849లో ఈ సింగాలీలా నేషనల్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ యాక్ట్ 1989. సో రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉందంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో కాగ్నిజబుల్ అఫెన్సెస్కు పాల్పడినటువంటి వ్యక్తులపైన మనకి బేసిక్గా మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. సో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఏదే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ప్రకారము కాగ్నిజబుల్ అఫెన్సెస్కి పాల్పడినటువంటి వ్యక్తులపైన ఎఫ్ఐఆర్ ఆటోమేటిక్గా ఫైల్ చేయండి. ఓకే. సో మీరు ముందుగానే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత యాక్చువల్లీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము బేసిక్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లైక్ మర్డర్ కానీ అటెంప్ట్ టు మర్డర్ కానీ లేకపోతే రేప్ కానీ ఇంకా ఫిజికల్ అసాల్ట్స్ ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఇవి కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందికి రావడం జరుగుతాయి. సో వాటికి ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. దెర్ ఈజ్ నో ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేయకుండానే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు ఇటీవల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే. మద్రాస్ హైకోర్ట్ నో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఫర్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. చెప్పాను కదా కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏంటి, ఫిజికల్ అసాల్ట్ కానీ మర్డర్ కానీ అటెంప్ట్ టు మర్డర్ కానీ అదేవిధంగా ఇట్లాంటివి చేసినప్పుడు ఫిజికల్ అసాల్ట్ చేసినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందికి వస్తాయి. సో వాటికి ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్తుంది. ఓకే. పోలీస్ మస్ట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ డైరెక్ట్లీ అపాన్ రిసీవింగ్ కంప్లైంట్స్ అండర్ ది యాక్ట్. నో ప్రిలిమినరీ ఎంక్వైరీ అలౌడ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. సో ప్రివెంట్ అట్రాసిటీస్ అగైనెస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్. సో బేసిక్గా మనకి కారం చెడు సంఘటన ఏదైతే ఉందో దాని తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది మనకి కారం చెడు సంఘటన తర్వాత. సో వారి యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి భంగం కలగకుండా ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ రూల్స్, అదేవిధంగా ఈ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. 2015లో అమెండ్మెంట్ చేశారు. ఎఫెక్టివ్ 2016 నుంచి ఎఫెక్టివ్ కూడా అవ్వడం జరిగింది. ఎక్స్పాండెడ్ అఫెన్సెస్ అండ్ లీగల్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2015లో ఏదైతే అమెండ్మెంట్ చేశారో ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్కి బేసిక్గా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఓకే. దీంట్లో కనుక ఒకవేళ నేరం రుజువు అయితే 6 months వచ్చేసి మినిమం జైలు శిక్ష అనేది ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఒకవేళ డెత్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సెక్షన్ 4 ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ నెగ్లెక్టింగ్ డ్యూటీస్ ఫేస్ అప్ టు 6 months జైల్. ఓకే. ఒకవేళ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఈ యాక్ట్ ప్రకారము నెగ్లెక్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా శిక్ష అనుభవించే ఛాన్సెస్ ఉన్నాయి 6 months జైలు వరకు. సో ఇమీడియట్ రిలీఫ్ మెజర్స్ వచ్చేసి 1995లో రూల్స్ అనేటివి ఫ్రేమ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఎవరైతే ఈ బేసిక్గా ఎస్సీ బాధితులు ఉంటారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్స్ అనేటివి ఇవ్వడం జరిగిందన్నమాట. ఏంటి కైండ్ అసిస్టెన్స్, అదేవిధంగా ఫుడ్, షెల్టర్, మెడికల్ ఎయిడ్ ఇలాంటి అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే లీగల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే బేసిక్గా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నారు.
కాకపోతే కాగ్నిజబుల్ అఫెన్సెస్, మేజర్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరం లేదు, డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, మనకి యాక్ట్ ఎప్పుడు చేశారు, అదేవిధంగా అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు. సో నేను స్పీడ్లో 2018 అని చెప్పాను ఇందాక, అది 2015లో అమెండ్మెంట్ చేయడం జరిగింది, 2016 నుంచి ఎఫెక్టివ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ కరెక్ట్ దట్ వన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో 99% ఆఫ్ ది ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యూకే గవర్నమెంట్ డ్యూటీ ఫ్రీ వేయబోతుంది. సో రీసెంట్గా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యూకే అదేవిధంగా మాల్దీవ్స్ పర్యటనకు వెళ్తున్నారని మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చెప్పాం. సో ప్రధానంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ప్రధానంగా రాబోతుంది. సో అదే అంశం పైన ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. సో ఇప్పటి నుంచి 2026 ఏప్రిల్ నుంచి మనకి ఇదేంటి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అమల్లోకి రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, మొత్తం 99% ఆఫ్ ది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, యూకేకి వెళ్ళేటువంటి, యునైటెడ్ కింగ్డమ్స్కి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డ్యూటీ ఫ్రీ కాబోతున్నాయి. అదేవిధంగా మనకి 80% ఆఫ్ ది యూకే టారిఫ్ లైన్స్ బికమ్స్ జీరో డ్యూటీ 10 years. ఇన్ 10 years అంటే స్టెప్ బై స్టెప్ వేటికి అంటే గూడ్స్లలో కూడా మనకి హ్యాండ్మేడ్ గూడ్స్ అని, అదేవిధంగా రా మెటీరియల్ గూడ్స్ అని, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గూడ్స్ అని ఈ విధంగా ఉంటాయి. సర్వీసెస్లో కూడా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. వాటికి ఫేసింగ్ మేనర్లో మొత్తం 10 yearsలో కల్లా జీరో డ్యూటీ అనేది రాబోతుంది. ఓకే, దాదాపుగా 85% ఆఫ్ ది యూకేకి సంబంధించిన టారిఫ్స్ అనేటివి వ్యానిష్ అవ్వబోతున్నాయి. దీంట్లో ప్రధానంగా గూడ్స్, సర్వీసెస్, లేబర్ మొబిలిటీ, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కవర్ కాబోతున్నాయి. సో సర్వీస్ మొబిలిటీ వచ్చేసి సర్వీసెస్ అండ్ మొబిలిటీ కింద కనుక చూసుకున్నట్లయితే 75,000 ఇండియన్ వర్కర్స్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ యూకే సోషల్ సెక్యూరిటీ. యూకేకి వెళ్ళాలి అంటే కొంచెం సోషల్ సెక్యూరిటీ అనేది ఉండాలి. సో ఆ సోషల్ సెక్యూరిటీ అనేది లేకుండా రాబోయే 3 yearsలో 75,000 మందికి కూడా ఫ్రీగా మనకి యూకేని బేసిక్గా వెళ్ళి వర్కర్స్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇండియన్ ప్రొఫెషనల్స్ కెన్ వర్క్ ఇన్ 35 యూకే సెక్టార్స్ ఇన్ 2 years. ఓకే, 2 years పాటు ఇక్కడ 35 యూకే సెక్టార్స్లో వర్క్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా 36 సర్వీసెస్ సెక్టార్స్ ఓపెన్ వితౌట్ ఎకనామిక్ నీడ్స్ టెస్ట్తోనే 36 సర్వీసెస్ సెక్టార్లో కూడా వర్క్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. 1800 కల్చరల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, చీఫ్స్, యోగా ట్రైనర్స్, వీళ్ళందరూ కూడా యాన్యువల్గా 1800 మందికి వీసాస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రొఫెషనల్స్, ఈ సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వారు అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, ఇండియాస్ ఎక్స్పోర్ట్ సెక్టార్స్ ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్కి సంబంధించి, అంటే యూకే వచ్చేసి యూరోపియన్ యూనియన్లో లేనప్పటికీ కూడా యూరోపియన్ కంట్రీస్కి మన గూడ్స్ వెళ్ళేందుకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా బైలాటరల్ ట్రేడ్ వచ్చేసి 39% వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 25.5 బిలియన్ యూరోస్ వచ్చేసి మనకి 2040 కల్లా అంత పెద్ద ఎత్తున ట్రేడ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా మనకి సర్వీసెస్ అండ్ మొబిలిటీలో ఇది పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట. ఎవరైతే ఇండియన్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు యూకేకి వెళ్ళి వర్క్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది డ్రోన్ లాంచ్డ్ మిసైల్ అనేటువంటి ULPGM వర్షన్ 3 ULPGM వర్షన్ 3 ఏదైతే ఉందో అది డ్రోన్ లాంచ్డ్ మిసైల్ అన్నమాట. దాన్ని డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఈ ఏదైతే మిసైల్ ఉందో ఈ మిసైల్ని టెస్ట్ చేసేందుకు అదేవిధంగా డెవలప్ చేసేందుకు హెల్ప్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. లెట్స్ సీ. ఓకే, సో ఇండిజినస్ డ్రోన్ లాంచ్డ్ ప్రిసిషన్ మిసైల్ జూలై 2025 రోజున మనకి బేసిక్గా 24th రోజున టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, డిఆర్డిఓ ఇన్ కొలాబరేషన్ విత్ ది ఆదాని అండ్ BDL MSME స్టార్టప్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటితో సంయుక్తంగా బేసిక్గా ఈ వర్షన్కి సంబంధించినటువంటి ULPGM వర్షన్ 3 మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. సో మనకి మిసైల్స్ వచ్చేసి అంతకుముందు ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారానే, అంటే తేజస్,
మిగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి, అదేవిధంగా రఫేల్, వీటి ద్వారా సుఖోయ్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి మిసైల్ టెస్ట్ అనేది చేశారు. కాకపోతే ఫస్ట్ టైం డ్రోన్స్ను ఉపయోగించి మిసైల్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో దాంట్లో భాగంగానే దీన్ని స్టార్ట్ చేశారు. సో ఫైర్ అండ్ ఫర్గెట్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. సో ఇది ఇంపార్టెంట్ మనకి. సర్ఫేస్ మిసైలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, సర్ఫేస్ టు వాటరా, ఇలా అడుగుతారు. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. సింపుల్గా డ్రోన్ లాంచ్ మిసైల్ అంటే ఏంటి? డ్రోన్ ఎక్కడి నుంచి లాంచ్ చేయగలుగుతుంది? ఆకాశం నుంచే కదా. సో అది ఎయిర్ నుంచి, సర్ఫేస్ అన్నమాట. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 12.5 kgs. గైడెన్స్ వచ్చేసి ప్యాసివ్ హోమింగ్ వయా ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారు. రేంజ్ వచ్చేసి 4 kilometers, 2.5 kilometers నైట్. డే టైంలో వచ్చేసి 4 kilometers వరకు టార్గెట్ని రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా నైట్ టైంలో వచ్చేసి 2.5 kilometers. డ్యూయల్ థ్రస్ట్ సాలిడ్ మోటార్, అంటే ఇందులో యూజ్ చేసింది ఏంటంటే సాలిడ్ ఫ్యూయల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు మిసైల్స్లో సాలిడ్ ఫ్యూయలా లిక్విడ్ ఫ్యూయలా అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజ్ చేసింది మాత్రం సాలిడ్ ఫ్యూయల్. ఓకే, 2-way డాటా లింక్, మల్టిపుల్ వార్ హెడ్ ఆప్షన్స్ అనేవి ఇందులో ఉండడం జరిగింది. ప్రిసిషన్ స్ట్రైక్ ఆన్ స్టాటిక్ అండ్ మొబైల్ టార్గెట్స్. సో దీంట్లో వేరియంట్స్ వచ్చేసి ULPGM వర్షన్ 3 బేస్ లైన్ ప్రోటోటైపు, అదేవిధంగా ULPGM వర్షన్ 2 ప్రొడక్షన్ అండ్ రెడీ మోడల్ అనమాట. సో ఇప్పుడు టెస్ట్ చేసింది ఏంటి? ULPGM వర్షన్ 3 ఏదైతే ఉందో ఈ రేంజ్ సంబంధించినటువంటి మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్, ప్రధానంగా DRDO అండ్ అదానీ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.